లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కవిత కస్టడీ ముగియడంతో స్వయంగా కోర్టులో హాజరుపరిచారు జైలు అధికారులు. కేసును కవితను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరారు ఈడీ అధికారులు. మరొకవైపు కవితపై 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారించనుంది కోర్టు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కస్టడీ ముగియడంతో స్వయంగా కోర్టులో హాజరుపరిచారు జైలు అధికారులు. కేసులు కవితను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కోర్టు కస్టడీకి ఇవ్వాలని కోరారు ఈడీ అధికారులు. మరొకవైపు కవితపై 8,000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీనిపై కూడా విచారించనుంది కోర్టు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పెంచింది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గతంలో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈ రోజు కవితని రౌస్ అవెన్యూ కోర్టు ముందు తిరిగి హాజరుపరిచారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. విచారణ ముగిసిన తర్వాత ఈ రోజు తన కస్టడీ ముగియడంతో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్నారంటూ కూడా కోర్టు మళ్ళీ తిరిగి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ లిక్కర్ కేసు సందర్భంగా 8,000 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ని ఈడీ అధికారులు దాఖలు చేశారు. దాంట్లో లిక్కర్ పాలసీ ఎలా ప్రారంభమైంది, ఎవరితో ప్రారంభమైంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డబ్బులన్నీ కూడా పెట్టుబడులని ఎలా తీసుకొచ్చారు, ఎలా దీంట్లో హవాలా రూపంలో డబ్బులను పెట్టారా లేకపోతే అన్ని డబ్బులు ఐటీ పరిధిలోకి వచ్చాయా లేవా అనే దానిపై కూడా ప్రతిదీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా పోలీసులు ఈ ఛార్జ్ షీట్ రూపంలో ఫైల్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనేక మంది నిందితులు ఇంకా బెయిల్ రాకపోయేసరికి ఇంకా జైల్లోనే ఉంటూ బెయిల్ కోసం తీవ్రంగా వీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కవిత ఇప్పటికీ 60 రోజులు దాటి 70 రోజులు కావస్తున్నా కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం దర్యాప్తు సంస్థలు తీవ్రంగా పట్టుబడుతూ ప్రతి విచారణ సందర్భంగా కవిత ఈ కేసులో కింగ్ గా ఉంది. కవితకు బెయిల్ లభిస్తూ కేసు తారుమారయ్యేసి సాక్ష్యాలు పూర్తిగా చెరిపేసేటువంటి అవకాశం ఉంది. కవితకు బెయిల్ ఇవ్వకూడదు అనేది ప్రతిసారి దర్యాప్తు సంస్థలు ఈ రకంగానే వెంటబడతా ఉన్నారు. కాబట్టి ఈసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో సైతం కవిత లోయర్ కోర్టు బెయిల్ తిరస్కరణని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చి హైకోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా కేసు తిరిగి వాయిదా పడడంతో కవితకి ఇప్పటి వరకు కూడా బెయిల్ రాకపోవడంతో మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా నిరాశగా ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలో బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన తర్వాత కోర్టు ఏ రకంగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనే దాంతో మాత్రం ఉత్కంఠగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.